replacement surgeries and various other polytrauma deformities corrections. At Image Hospitals we do. జీవోలు వయలేట్ చేసి వందలాది వేలాది ఎకరాలలో మీరు ఫామ్ హౌస్లు మీరు ఏ విధంగా పాల్గొంటారు? హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ని నిర్వీర్యం చేయాలనుకొని దాన్ని మూసేసి దాన్ని సర్వనాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకుంటే పునరుద్ధరించడానికి ఈరోజు మేము ప్రయత్నం చేస్తున్నాం. గోదావరి జలాలు తీసుకొచ్చి ఈ నగరానికి ఏది మీరు ఇచ్చినా ఒక బహుమతి చెప్పండి, ప్రజలకు ప్రయోజనం చేకూర్చేది చెప్పండి, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఉపాధి దొరికింది ఒక్కటి చెప్పండి. మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏదైనా సింగిల్ ప్రాజెక్ట్ నేను చెప్పడం కాదు, మీరు ఆలోచన చేయండి. మేము 2014-14లో చేసిన అభివృద్ధిని 2014 నుంచి 2024 మధ్యలో వాళ్ళు చేసిన అభివృద్ధిని 10 సంవత్సరాలు మా పరిపాలన, 10 సంవత్సరాలు బీజేపీ బీఆర్ఎస్ పరిపాలన తీసుకోండి. నరేంద్ర మోడీ గారైనా చంద్రశేఖరరావు గారైనా గత 10 సంవత్సరాలుగా వాళ్ళు చేసిన ప్రణాళికలు ఏంటివి, తెచ్చిందేందో ఎక్కడ నిలబడి చర్చ చేద్దామన్నా నేను సిద్ధం. కేటీఆర్ను కిషన్ రెడ్డిని ఇద్దరిని కలిసిరామని అడుగుతున్న, బ్యాడ్ బ్రదర్స్ని ఇద్దరిని. ఇవాళ ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలంటే మాకు బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు అడ్డంకిగా మారినరు, చీడ పురుగుల్లాగా తయారైనరు. కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిస్తే 5,000 కోట్ల రూపాయలతోనే అభివృద్ధి పనులు మొదలుపెట్టాం. ఇవాళ జూబ్లీ హిల్స్లో గెలిస్తే ఇక్కడ నగరంలో అభివృద్ధి చేయడానికి నాకు సహకారం అందుతుంది. ఇవాళ అందుకే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరం ఉంది. నగరాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రజాప్రతినిధుల సహకారం అవసరం. ఈరోజు ఓల్డ్ సిటీలో ఎంఐఎం నాకు సహకరించినందుకు 20 ఏళ్ళ నుంచి ఆగిపోయిన గౌలిగూడ నుంచి చంద్రాయన్గుట్ట ఓల్డ్ సిటీ మెట్రో రైలు ఈరోజు పనులు వేగంగా జరుగుతున్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయి. మిరాలం ట్యాంకులో రోడ్డు బ్రిడ్జ్, కేబుల్ బ్రిడ్జ్ ఈరోజు 500 కోట్లతో పనులు ప్రారంభమైనాయి. ఆరాంఘడ్ బ్రిడ్జ్ను కంప్లీట్ చేయగలిగిన నేను. ఓల్డ్ సిటీలో రోడ్ల విస్తరణ పనులు నేను పూర్తి చేయగలిగిన. దాదాపుగా 4-5 వేల కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో ఓల్డ్ సిటీ అభివృద్ధి పనుల కోసం నేను నిధులు మంజూరు చేసి నేనే స్వయంగా పర్యవేక్షించి క్షేత్రస్థాయిలో నేనే చేస్తున్నా. మరి బీజేపీ బీఆర్ఎస్ మాకు సహకరించి ఉంటే ఈ నగరం అభివృద్ధి జరుగుతుంది కదా. ఈరోజు నేను ఏం అడుగుతున్నా, ఒక ఓటు అడుగుతున్నా. ఈ ఓటు ద్వారా అభివృద్ధి చేసుకుందాం, మెట్రో విస్తరించుకుందాం, నగరానికి గోదావరి జలాలు తెచ్చుకుందాం, మూసీ నది ప్రక్షాళన చేసుకుందాం. కిషన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతున్నా. అహ్మదాబాదులో ఒక నూతన నగరం నిర్మించుకున్నారు. అహ్మదాబాదులో సబర్మతి రివర్ ఫ్రంట్ అని నదీ ప్రక్షాళన చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్లో గంగా నది ప్రక్షాళన చేసుకొని 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. ఈరోజు ఢిల్లీలో మీ ప్రభుత్వం యమునా నది ప్రక్షాళన చేస్తామని 1,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. ఉత్తరప్రదేశ్కు నదీ ప్రక్షాళన జరగవచ్చు, ఢిల్లీలో నది ప్రక్షాళన జరగవచ్చు, గుజరాత్లో నది ప్రక్షాళన జరగవచ్చు. ఈ 3 రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవచ్చు. మరి మూసీ నది ప్రక్షాళన మనకు వద్దా? ఎందుకు పగబట్టినావు కిషన్ రెడ్డి? ఎందుకు కేటీఆర్కు సహకరిస్తున్నావు? ఎందుకు కేటీఆర్కు లొంగిపోయినావు? కేటీఆర్ అనేవాడు ఒక విషపురుగు, విష సంస్కృతిని తీసుకొచ్చినోడు. గంజాయి డ్రగ్స్ను స్కూల్ పిల్లలకు కూడా స్కూళ్ళ ముందు గంజాయి చాక్లెట్లు స్కూల్ పిల్లలకు అమ్ముకున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. ఎయిర్పోర్ట్ పక్కనే, ఔటర్ రింగ్ రోడ్ పక్కనే డాక్టర్ ఆడపిల్లను అన్యాయంగా రేప్ మర్డర్, నిర్దాక్షిణ్యంగా రేప్ అండ్ మర్డర్. సింగరేణి కాలనీలో 6 సంవత్సరాల అమ్మాయిని గంజాయి మత్తులో చంపినరు. వాళ్ళ పరిపాలనలో ఇట్లాంటి దుర్మార్గాలు ఎన్ని జరిగినాయి? జవహర్ నగర్ ప్రాంతంలో ఎన్ని దారుణాలు జరిగినాయి? మేము వచ్చినాక శాంతి భద్రతలను పర్యవేక్షించి కఠినంగా వ్యవహరిస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 695 చెరువులు ఉంటే 44 చెరువుల్లో 100% టీఆర్ఎస్ వాళ్ళు ఆక్రమించుకొని కప్పేసి కట్టేసి అమ్మేసుకున్నారు. 127 చెరువులు ఇవాళ పాక్షికంగా ఆక్రమించుకొని మొత్తాన్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తారు. ఇవాళ ఎందుకు హైడ్రా మీద విషం జమ్ముతుండ్రు? మీరు ఆక్రమించుకున్న చెరువులను కబ్జాలు ఇడిపిస్తున్నందుకే కదా. బతుకమ్మ కుంట ఎవరయ్యా కబ్జా పెట్టుకుంది? ఎడ్ల సుధాకర్ రెడ్డి అని అంబర్పేట టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ కాదా? చంద్రశేఖరరావు పోతే హెలికాప్టర్లో పూల వర్షం కురిపించిందని నజరాని కింద బతుకమ్మ కుంట ఎడ్ల సుధాకర్ రెడ్డి కట్టబడితే మెడల మీద 4 దెబ్బలు కొట్టి మొత్తం అవతల పడేసి ఇవాళ హైడ్రా కాలు చేసి బతుకమ్మ కుంటను పునరుద్ధరించి మొన్నటి బతుకమ్మ అక్కడ మేము పండుగలు జరిపినాం. ఇది నిజం కాదా? తుమ్మిడి కుంట ఇన్కన్వెన్షన్ నాగార్జున గారు ఆక్రమించుకుంటే
ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వినకపోతే ఉన్నది ఉన్నట్టు మొత్తం కూల్చి ఈరోజు తొమ్మిది కుంటాను ఈరోజు పునరుద్ధరిస్తలేమా? సున్నం చెరువును ఆక్రమించుకున్నారు, నల్ల చెరువును కుక్కట్పల్లిలో ఆక్రమించుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో చెరువులను మీరే కదా బేగంపేటలో ఒక మొత్తం 30 కాలనీలు మునిగిపోయేటట్టు 100 మీటర్లు ఉన్న మూసిని మన నాలాన్ని ఆక్రమించుకొని కడితే కూలగొడితే నిన్న మన పాలాభిషేకాలు చేస్తలేరా? ఈరోజు చెరువును ఆక్రమించుకుంటే తొలగించినము. చెరువులు ఆక్రమించుకునే దాంట్లో పెద్దోళ్ళే కాదు, ఎవరైనా తెలియని అమాయకులు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత కష్టం వచ్చి ఉండొచ్చు. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పినాం, అధికారులను నేను పంపించిన. వాళ్ళకి ఏం చేద్దామో చెప్పండి, వాళ్ళని ఆదుకుందామని చెప్పినా నేను. ఇప్పుడు పేదలకు అన్యాయం చేయడం మా ఉద్దేశం కాదు. చెరువును పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తే ఎప్పుడు లేనని వర్షాలు, నేను సూటిగా మీడియా మిత్రులను అడుగుతున్నా, చిన్న వర్షం వస్తే హైదరాబాద్ అంతా మునిగిపోయేది, ఇండ్లన్నీ నీళ్ళలో కొట్టుకుపోయేది, టీవీలు ఫ్రిడ్జులు మంచాలు పేదోళ్ళు ఏడ్చేది. ఈసారి ఎన్నిసార్లు 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ కంటే ముందు కురిసినంత అత్యధిక వర్షపాతం ఈరోజు నగరంలో కురిస్తే ఏ కాలనీలైనా ముంపుకు గురైనాయా? ఏ రోడ్లైనా జలమయమైనవా? వాటన్నిటినీ హైడ్రాని పెట్టి ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాటర్ హార్వెస్ట్ పిట్స్ అని తీసుకొస్తే నేను ఇప్పుడు వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ అని 10 లక్షలు 20 లక్షల లీటర్ల నీళ్లను రోడ్ల మధ్యలోనే పెద్ద పెద్ద బావులు తయారు చేసి భూమిలో నీళ్లు ఇంకిపోయేటట్టు చేసి రోడ్ల మీదకి వచ్చే నీళ్లను భూమిలో పెద్ద బావులు తవ్వి దాంట్లలో నిల్వ చేసి భూమి గుంజుకునేటట్టు చేసిన ఇవాళ నేను. ఒకప్పుడు రాజ్భవన్ ముందర చిన్న వర్షం వస్తే ఎన్ని నీళ్ళు ఉండేది మీరు అందరు సాక్ష్యం కదా? మక్తాకు పోవడానికి అవకాశం ఉండేనా? ఈనాడు ఆఫీస్ దగ్గర కేసీపీ గెస్ట్ హౌస్ దగ్గర ఎన్ని నీళ్లు ఉండేటివి? సచివాలయం ముందర ఎన్ని నీళ్లు ఉండేది? వీళ్ళు కొత్త కట్టిన సచివాలయం కూడా రాగానే నీళ్ళలో మునిగిపోలే. ఇవాళ ఎక్కడైనా ఇంత పెద్ద వర్షం వస్తే ఎక్కడైనా నీళ్లు నించున్నాయా? ఇవాళ హైడ్రాను పెట్టి హైడ్రా మీద ఈగల్ ఫోర్స్ మీద కంకణం కట్టుకున్నాడు కేటీఆర్, ఎట్లయినా వీటిని బంద్ చేయించాలని. ఈగల్ ఫోర్స్ ఏమో గంజాయి డ్రగ్స్ వల్ల సంగతి తేలుస్తుంది. ఇక్కడే కాదు, గోవాల మూలాలు ఉన్న పోయి పట్టుకొచ్చి లోపల బొక్కలేసి గంజాయి డ్రగ్స్ని ఈరోజు తొక్కి అనిచేసినాం. హైడ్రా ఈరోజు ఏండ్ల కొద్దీ పార్కులు ప్రభుత్వ భూములు వేల కోట్ల రూపాయలు, దాదాపుగా 50-60 వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను ఈరోజు హైడ్రా కాపాడింది. స్పెసిఫిక్గా యూ టెల్ మీ, హైడ్రా పలానా దగ్గర తప్పు చేసిందంటే చెప్పు, ఇద్దరం పోదాం, నిజ నిర్ధారణ కమిటీ వేద్దాం. వద్దా అనేది ఏంది అంటే పార్కులు కబ్జా కావాలి, చెరువులు కబ్జా కావాలి, నాలాలు కబ్జా కావాలి, హైదరాబాద్ నగరం మునిగిపోవాలి, నీ స్వార్థం నిండాలి, నీ అవినీతి సొమ్ము పండాలి. ఇదేనా జీవితకాలం? ఇంతేనా? ఎంత సంపాదించుకుంటావు? చివరికి సొంత చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెల్ని కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి నెట్టేసినావు. ఇంతకంటే ఎవడైనా నికృష్టుడు ఉంటాడా? పాత సామెతోటి ఉంది, కోతుల పంచాయతీ పిల్లి తీర్చిందని. హరీష్ రావు సంగతి మీరు అందరూ ఆలోచన చేయరు. మెదక్లో జగ్గారెడ్డిని ఫస్ట్ బయటికి తోలేండు అడ్డం వస్తాడని, విజయశాంతిని బయటికి తోలేండు, రఘునందన్ రావుని బయటికి తోలేండు. రాష్ట్రంలో దేశని చిన్నమాలయని కావచ్చు, సమరసింహారెడ్డిని కావచ్చు, ఆలయ నరేంద్రన్ కావచ్చు, మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, ఈ పార్టీని కబలించాలి అనుకుంటే కేసీఆర్ కుటుంబానికి అండగా నిలబడేటోళ్ళందరినీ సాపు పట్టుకుంటూ వచ్చిండు. అజయ్ దేవగన్తో సినిమా ఉంటుంది కాలని, కొంతమంది మిత్రులు అడవిలోకి పోయి తిరగడానికి పోయి దారి తప్పుతారు. అడవిలో నాకు అన్ని దారులు తెలుసు మీకు చూపిస్తారా అని ఒక ఆయన వస్తాడు, ఆయనే అజయ్ దేవగన్ కాల్ సినిమాలో. వాళ్ళకి దారి చూపించుకుంటూ ఒకనొకని మింగేస్తుంటాడు. వాళ్ళకి తెలియదు దయ్యం తింటుంది అనుకుంటారు. చివరికి అర్ధరాత్రి పూట బావిలో నీళ్లు తోడడానికి వచ్చినప్పుడు వీడు నేను తోడిస్తే దాని వస్తాడు. తోడితే చూస్తే వీడి నీడగా అనిపిస్తుంది కానీ వాడి నీడగా అనిపిస్తుంది. అప్పుడు గుర్తుపడతాడు, ఓహో దయ్యం ఇది ఉందని. పక్కనే వండుకుంటూ ఒకనొకని మింగుకుంటూ పోతుంటాడు కాల్ సినిమాలో అజయ్ దేవగన్. హరీష్ రావు కూడా అదే రకంగా కేసీఆర్ పక్కన చేరి రేపు ఈ పార్టీని కబలించడానికి అడ్డం వచ్చేటోళ్ళను, కేసీఆర్కు అండగా నిలబడేటోళ్ళను ఒకరొకరిని సాఫ్ చేసుకుంటాను. మొత్తం హిస్టరీ చూడండి. పోయిన వాళ్ళందరూ కేసీఆర్కు లాయల్గా ఉన్న వాళ్ళే బయటికి పోయారు. ఆలయ నరేంద్ర నుంచి మొదలు పెడితే దేశని చిన్నమలే కావచ్చు, విజయశాంతి గారు కావచ్చు, నిన్నటి మొన్నటి ఈటెల రాజేందర్ కావచ్చు, బయట వాళ్ళని అందరినీ క్లీన్ చేసిండు. ఇంట్లో కేటీఆర్ కవిత కలిసి ఉంటే తిరుగుబాటు జరిగినప్పుడు వాళ్ళిద్దరు ఒకటి ఉంటే
సమస్య అవుతుందని ఇద్దరి మధ్యలో పెట్టి కవితను కూడా బయటికి దొప్పించిండు హరీష్. వీడు ఉత్త సోంబేరోడు, మీకు తెలుసు కదా కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, వీనికి తలకాయ బాగాలేదు, ఆలోచనలు బాగాలేవు. ఇంకా హరీష్ దేవుంది ఒకటే స్టెప్, ఇంకా ఒక ఫైనల్ ఏమంటారు ఇంకొక అడుగు ఉంది గంతే. వెనకటికి కోతుల పంచాయతీ పిల్లి తీర్చింది అన్నట్టు ఈ రెండు కోతులు కొట్లాడుకుంటే ఆశ పంపకాల మొత్తం రొట్టె అటు కొంచెం ఇటు కొంచెం మొత్తం తినడానికి హరీష్ మొత్తం సిద్ధం చేసుకొని పెట్టుకున్నాడు. వీళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేది, వీళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ప్రతినిధులు, వీళ్ళ ఈ నగరానికి భద్రత కల్పించేది, వీళ్ళ ఈ నగరాన్ని అభివృద్ధి చేసేది, వీళ్ళ సమన్వయము, ఈ బ్యాడ్ బ్రదర్స్ సమన్వయము మెట్రో ఆపడానికి, మూసీ ఆపడానికి, రీజనల్ రింగ్ రోడ్ ఆపడానికి, రేడియల్ రోడ్స్ ఆపడానికి, ఫ్యూచర్ సిటీని ఆపడానికి, వరంగల్ ఎయిర్పోర్టును ఆపడానికి, ఆదిలాబాద్ ఎయిర్పోర్టును ఆపడానికి, వీటిని ఆపించడానికి బ్యాడ్ బ్రదర్స్ కోఆర్డినేషన్ ఏంది? అభివృద్ధి చేయడానికి సహకరించండి. ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది. మేమేం మీ ఆస్తి అడగడం లేదు కదా. ఈ కక్ష ఏంది? అందుకే విఘ్నత కలిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమస్యల్ని నగర అభివృద్ధిని చేసే బాధ్యత నాది. 10 సంవత్సరాలు అండగా నిలబడని. 10 సంవత్సరాలు 1994 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశంకి అండగా నిలబడ్డారు. మనం కళ్ళతోనే అభివృద్ధి చూసినాం. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డి గారికి అండగా నిలబడ్డారు, అభివృద్ధిని చూసినాం. 2014 నుంచి 2024 వరకు మోడీ కేసీఆర్కి అండగా నిలబడ్డారు, విధ్వంసాన్ని చూసినాం. ఈ 2024 నుంచి 2034 వరకు 10 సంవత్సరాలు జంట నగరాల ప్రజలు మాకు అండగా నిలబడండి, అభివృద్ధి చేసి చూపిస్తాము, మెట్రో పూర్తి చేస్తాం, మూసీ నది ప్రక్షాళన చేస్తాము, హైదరాబాద్కు గోదావరి జలాలను ఇంకా అదనంగా తీసుకొస్తాం, ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం, రేడియల్ రోడ్డును నిర్మిస్తాము, రీజనల్ రింగ్ రోడ్డును నిర్మిస్తాము, మచిలీపట్నం పోర్టుకు రోడ్లు వేస్తాము, శ్రీశైలానికి ఎలివేటర్ కారిడార్తో పాటు గ్రీన్ఫీల్డ్ హైవేస్ నిర్మిస్తాము, ప్రపంచంలోనే అత్యధికంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము, డేటా సెంటర్స్ని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాము, ఫార్మాలో పెట్టుబడులు తీసుకొస్తాం, పరిశ్రమలు తీసుకొస్తాము, ఈవీ వెహికల్స్ ఆటోమొబైల్ ఇండస్ట్రీని హైదరాబాద్ నగరానికి తీసుకొస్తాము, శాంతి భద్రతలను కాపాడతాము, గంజాయి డ్రగ్స్ను తొక్కి నారదీస్తాము. ఇవాళ మనం ఎంత కష్టపడ్డా మన పిల్లలు స్కూల్కి పోయి గంజాయి చాక్లెట్లు తినే పరిస్థితి వచ్చిందంటే ఎంత ఆందోళనకరమైన పరిస్థితి ఉంది నగరంలో. చెరువులు కబ్జా పెట్టుకొని, నాలాలు కబ్జా పెట్టుకుంటే ఆ నీళ్లు మనం జీవితాంతం కష్టపడ్డ వస్తువులన్నీ కూడా నీట మునిగిపోతే ఆ దుఃఖం ఏందో చూడండి. నాలాలు చెరువులు కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు 10ల మీద ఉంటే వాళ్ళ కబ్జాల వల్ల మునిగేటోళ్ళు వేలాది కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి న్యాయం చేద్దాం, నష్టపరిహారం ఇద్దాం. చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళు లేకపోతే నాలాలు ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళు ఉంటే, బలిసినోడు ఉంటే పగులుతుంది, పేదోడు ఉంటే ఆదుకుందాం. రాండి, ఒక ప్రణాళికబద్ధంగా అసెంబ్లీలో చర్చ పెడదాం, ఒక ప్రత్యేకమైన చర్చ తీసుకుందాం. హైడ్రా మీద, ఈగల్ ఫోర్స్ మీద, ఈ రెండింటిని ఎప్పుడు చెప్తే అప్పుడు పెడతా సెషన్స్, నిర్దిష్టమైన చర్చ చేద్దాం. మీరు మొత్తం చెప్పండి, మేము చేస్తున్న తప్పులేమనుంటే తీసుకురండి, సరిదిద్దుకుందాం, సవరించుకుందాం. మేము చేస్తున్న మంచి పనులు మొత్తం వివరాలు తీసుకొస్తా. అంతర్జాతీయ స్థాయికి రోజు విస్తరించాలి, పోటీ పడాలి అనంటే అభివృద్ధికి సహకరించాలి. ఇప్పటి వరకు కౌన్సిలరు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్రం, కేంద్రం బీజేపీ బీఆర్ఎస్కే ఇచ్చారు. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. నవీన్ యాదవ్ యువకుడు, ఆ పిల్లగాడు అక్కడనే పుట్టిండు, అక్కడనే పెరిగిండు. ఆ పిల్లగాడిని రౌడీ అని మాట్లాడుతారు. ఎవడా దీపావళి పండుగ రోజు గంజాయి కొట్టేటోడు రౌడీ అవుతాడా? గల్లీల పేదోళ్ళకి అండగా నిలబట్టోడు రౌడీ అవుతాడా? 10 ఏళ్ళ సినిమా హీరోల గెస్ట్ హౌస్లలో నువ్వు ఎట్లా గడిపినావో లోకానికి అంతే తెలుసు. ఎప్పుడైనా సినిమా కార్మికుల గురించి ఏ రోజు అని పిలిచి మాట్లాడినవా? ఈరోజు మా ప్రభుత్వాలను పిలవడం, మాట్లాడడమే కాదు, లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా, ఆరోగ్య బీమా, వాళ్ళ పిల్లల చదువులకు కావాల్సిన ప్రణాళికలు, రేపు సినిమా టికెట్ల ధరలు పెంచితే 20% వాళ్ళకు వెల్ఫేర్ బోర్డుకి ఇస్తేనే సినిమా టికెట్ల ధరలు పెంచుతానని నేను మాట ఇచ్చిన. ఈరోజు చిత్రపురి కానీ, ఫిలిం నగర్ కానీ మేము కట్టినాయి కాదా, మేము ఇచ్చినాయి కాదా? ఈరోజు సినిమా ఇండస్ట్రీ 1964లో నంది అవార్డులు మేము మొదలుపెట్టినాం, కళాకారులను ప్రోత్సహించాలి. 10 ఏళ్ళు నువ్వు బంధు పెడితే మళ్ళీ గద్దరన్న పేరు మీద అవార్డ్స్ ఇచ్చింది మేం కాదా?
ఈరోజు నంది అవార్డ్స్ నుంచి ఆస్కార్ అవార్డు వరకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ విస్తరించిందంటే దానికి కాంగ్రెస్ కారణం కాదా? ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం ఏదైనా కేసీఆర్, కేటీఆర్, బీజేపీ చేసింది ఒక్కటి ఉందా చెప్పండి. ఫిలిం నగర్ నుంచి, ఫిలిం నగర్ క్లబ్ నుంచి మొదలు పెడితే చిత్రపురి కాలనీ వరకు మేమే కదా చేసింది. కార్మికులను ఆదుకున్నది మేమే కదా. రేపటి వాళ్ళ భవిష్యత్తు ప్రణాళికలు. ఇప్పుడు బాలీవుడ్ వస్తుంది, రేపు హాలీవుడ్ను కూడా ఇక్కడ షూటింగ్లకు తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. సినిమా పరిశ్రమను వాళ్ళని హక్కున పెట్టి చూసుకుంటాము. వాళ్ళ మంచి కోసమే కదా. నిఖత్ జరీన్, సిరాజ్కు డిఎస్పీ ఉద్యోగాలు ఎందుకు ఇచ్చినాం? క్రీడల్ని ప్రోత్సహించడానికి కదా. మొహమ్మద్ అజారుద్దీన్ ఈరోజు మంత్రిని చేస్తే కూడా మీకు కడుపుమంట. మా మంత్రివర్గంలో మా నాయకుడు ప్రజల కోసం ప్రాతినిధ్యం ఇస్తే మీకెందుకు దుఃఖము? నాకు అసలు అర్థమే కాలే. అసలు ఏంది వీళ్ళ ఆలోచన? భావదారిద్ర్యం ఏంది? దరిద్రపు కొట్టు ఆలోచనలు ఏంది? దుఃఖమేంది వీళ్ళది? మీ సమస్యలు కూడా పెండింగ్ ఉంటే నేను వచ్చినాకనే పరిష్కరించిన. మీకు నష్టం కోర్టు తీర్పు వల్ల జరిగింది. కానీ మీకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిపోయిన ఇండ్ల పట్టాలు 10 ఏళ్ళు ఇవ్వకుండా పక్కన పెడితే నేనే కదా మీకు అందరికీ మీ అందరితో భోజనం చేసి మీ అందరినీ మంచి చేయాలని ఒక అడుగు ముందుకు వేసినాం కదా. రేపు భవిష్యత్తులో కూడా మీకోసం ఏదైనా మంచి చేయాలని, ఎట్లా దాని నుంచి బయటపడాలని చూస్తున్నాం కదా. మీ మంచి కోసం కూడా ఆలోచన చేస్తలేమా? పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని మీ తరఫున పెట్టలేదా? ఎవరిని వదిలేసినా మీరు చెప్పండి. విద్యార్థులను వదిలేసినామా? నిరుద్యోగ యువకులను వదిలేసినామా? రైతులను వదిలేసినామా? మహిళలను వదిలేసినామా? పాత్రికేయ మిత్రులను వదిలేసినామా? రాష్ట్ర ప్రజలను వదిలేసినామా గాలికి? వాళ్ళలాగా రోజులో 18 గంటలు మీతోనే కూర్చొని పనిచేస్తున్నా కదా. నేను ఎక్కడికి పోయినా తాటి చెట్టు లెక్క పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో కూడా లేదు అన్నట్టు, దూడకున్న బుద్ధి కూడా లేదు, దూలం లెక్క పెరిగిండు అని వెనకడికి పోవడం అన్నాడు. రేవంత్ రెడ్డి సచివాలయం వస్తున్నాడు. అసలు సిగ్గున్నదే మాట్లాడానికి? కమాండ్ కంట్రోల్ రూమ్ అయినా మా తాతదా? నా క్యాంప్ ఆఫీస్ కింద దాన్ని వాడుకుంటున్నా. రెగ్యులర్గా సచివాలయం నేను వచ్చి కూర్చొని సమస్యల మీద మాట్లాడుతున్నా. రోజులో 18 గంటలు ఎక్కడున్నా నా జీవితంలో కానీ, నా విధానంలో కానీ, నా నిర్ణయాలలో కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికి ఇప్పటికి ఏమైనా మార్పు వచ్చిందా? మీ అందరితో వ్యవహరించే శైలి కానీ వాళ్ళలాగా ఏమన్నా దుర్మార్గంగా ఎప్పుడైనా వ్యవహరించిందా? అసలు నా పోలికేంది? నా గురించి మాట్లాడేది హరీష్ రావు? నువ్వు ఎప్పుడైనా అద్దంలో చూసుకో నా గురించి మాట్లాడే ముందు. నాదేముంది? సాదా సీదా జీవితము. నేనేం గవర్నమెంట్ ఢిల్లీకి పోయినా కూడా జనరల్ ఫ్లైట్లో పోతాను. నేను మీలాక ప్రత్యేక విమానాలు, మీ దేవుళ్ళ మొక్కులు కూడా ప్రభుత్వం సొమ్ములతోని. కనకదుర్గ ముక్కుపుడు కానంటే ప్రభుత్వం సొమ్మే. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి కొండ మీద దేవుడికి ఇస్తే ప్రభుత్వం సొమ్మే. చివరికి యాదగిరిగుట్ట టెంపుల్ నిర్మాణంలో అవినీతే. దేంట్లో మీరు వదిలింది? కోవిడ్ టైంలో ఎన్ని డొనేషన్స్ను మీరు దిగమింగినరు? కోవిడ్ను కూడా వదలలేదు ప్రజలకు సేవ చేయాల్సిన సమయంలో. మీకు మాకు పోలికేందయ్యా? పొంతనేంది? ఇప్పుడు కూడా 3 సార్లు ఇచ్చిండ్రు జూబ్లీహిల్స్ వాళ్ళకే. ఏం చేసిండ్రు? 3 సార్లు బీజేపీకి ఇచ్చిండ్రు. ఏం చేసిండ్రు? కళ్ళ ముద్దలు ఉంది కదా. ఇప్పుడు సమస్యలు ఉన్నాయి. అయ్యో ఈడ చెత్త ఉంది, అయ్యో ఈడ మట్టి ఉంది, ఈడ కాలువల మోరీల బురద ఉంది అని అంటుంది. ఎవడు కారణము? అసలు సిగ్గాను ఉండాలి. అందుకే ఇప్పుడు నా చెత్తకుండి దగ్గర ఓ రోజు కట్టేసేయారు. కట్టేస్తే గొలుసు పెట్టి కట్టేస్తే తెలుస్తుంది, జ్ఞానోదయం కలుగుద్దేమో అట్లనా అని. అన్ని సమస్యలను పరిష్కరించి నగరాన్ని అంతర్జాతీయ ముఖచిత్రంలో పెట్టడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. మీడియా మిత్రులకు కూడా సర్వేల గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే. సారు కారు 16 అన్నారు, పరారు అయిపోయారు. 100కి తగ్గేది లేదన్నారు, బొక్కలు ఇరిగి బోర్ల పడ్డారు. ఒక 10 ఉదంతాలు చూసినాం. నేను ఏ సర్వే ఏజెన్సీలను ఎవరి గురించి నేనేం అనదలుచుకోలే. మనం బ్యాండ్ మేళం మనం డబ్బులు ఇచ్చి పిలుచుకుంటే వాడు మనం పాడవన్న పాట పాడతాడు, వేరే పాడతాడా? మనం ఒకవేళ సావుకు పిలిస్తే సావు పాట పాడమంటే సావు పాట పాడతాడు, కానీ పెళ్లి పాట పాడతాడు? పాడాడు కదా. మనం నగదిచ్చి మనం సర్వే చేసుకుంటే మనకు అనుకూలంగానే ఇస్తాడు, వ్యతిరేకంగా ఎందుకు ఇస్తాడు? వాళ్ళు ఏదో నగదిచ్చారు, వాళ్ళు ఏదో చేసుకోరు. వాళ్ళ మీద చర్చ చేస్తూ నేను ఏ ఛానల్స్ని ఏ పేపర్లను ఎందుకు వేసిరని నేను అడగదలుచుకోలే. మీ ఇష్టం, మీ వ్యాపారం, మీ లాభం ఏది ఉంటే అదే చేసుకోరి. కాకపోతే 14 తారీఖు తర్వాత మీరు ప్రసారం చేసింది అక్కడ లేకపోతే మీరు ఏ విధంగా ఈ సమాజాన్ని ఎదుర్కొంటారో ఒక్కసారి అదొక్కటే ఆలోచన చేసుకోరు. సమాజాన్ని మీరు ఫేస్ చేయాలి కదా. నిజం నిప్పు లాంటిది,
4వ పిల్లర్ ఏంటో చెప్తారు కదా, ఆ పిల్లర్ లేదు 3 పిల్లర్లు ఉన్నాయి తెలంగాణలో అని చెప్తారా? నిప్పు కాస్త ఉప్పు అయింది, ఉప్పు కాస్త పప్పు అయిందని చెప్తారా? కాబట్టి దయచేసి కొన్ని పొలిటికల్ పార్టీ ఓన్డ్ మీడియా ఉంటుంది, అది మీడియా కింద మేము ఎప్పుడు చూస్తలేము. కరపత్రాల కిందనో పార్టీ కార్యకర్తల కిందనో ఇస్తాం. మనుషులుగా వాళ్ళను రిపోర్టర్ల అని మాకు విజిటింగ్ కార్డు ఇచ్చిన గౌరవిస్తున్న వ్యక్తులుగా వాళ్ళని రిపోర్టర్స్గా మేము ఎప్పుడు చూడం. కానీ న్యూట్రల్ జర్నలిజం చేసేవాళ్ళు చిన్న చిన్న ప్యాకేజీల దాంట్లో పోయి మాత్రం ఈ తప్పులు చేయబాకండి. నిజం అబద్ధం ఏముంది 14 తారీఖు నాడు ఈ సమయానికి మీకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. బీఆర్ఎస్ను ఓడించండి, బీజేపీ డిపాజిట్ను గల్లంతు చేయండి. ఇది ఒక్కటే నా విజ్ఞప్తి. ఈ రెండే వాళ్ళిద్దరికి శిక్ష. ఈ 10 ఏళ్ళు సర్వనాశనం చేసినందుకు వాళ్ళు ఓడాలి, వీడి డిపాజిట్ పోవాలి. శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు నేను పార్టీ కార్యకర్తను మొదట, తర్వాత ఏ హోదా అయినా పార్టీ ఇచ్చిన హోదా, ఏ ఎన్నికలనైనా ఇంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటా. డిపాజిట్ రాని హుజూరాబాద్లో, ఓడిపోయిన హుజూర్ నగర్లో, నిలబడి ఓడిపోయిన నాగార్జున సాగర్లో, మునుగోడులో, ఏ ఎన్నికల్లో అయినా కూడా ఇదే స్థాయిలో నేను ప్రచారం చేసిన. పార్టీ అభ్యర్థిగా చూడను, నేనే అభ్యర్థిగా అనుకుంటే ఏ ఎన్నికలనైనా నేను పార్టీ పట్ల కార్యకర్తల పట్ల నాకున్న చిత్తశుద్ధి. అంటే బాధ్యతారహితంగా ఫామ్ హౌస్లో అనుకుంటే గొప్పతనమా? కనీసం ఓటేయమని ఈ రోజు వరకు విజ్ఞప్తి చేయలే. కానీ కేటీఆర్ని నేను చెప్తుండు తెలుగుదేశం సానుభూతి పరులు మాకేస్తారని. ఎందుక ఎన్టీఆర్ ఘాట్ను తొలగిస్తామని ముందుకు వచ్చినందుకు ఎన్టీఆర్ ఘాట్నే తీసేసేందుకు ఎన్టీఆర్ అభిమానులు ఓటేస్తారా? చంద్రబాబు నాయుడుని ఆంధ్రప్రదేశ్లో అరెస్ట్ చేస్తే నిరసన తెలుపుకుంటామంటే పోలీసు వాళ్ళతో కొట్టించి తీట పడితే నిరసన రాజమండ్రిలో తెలుపుకోపోండి అని అవమానించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండనే ఉండొద్దు, గద్దెలు కూలాలి అని చెప్పి కూలగొట్టించినందుకు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు ఓటేస్తారా? తెలుగుదేశం పార్టీ గురించి చంద్రశేఖరరావుకి ఎంత తెలుసో నాకు అంతే తెలుసు. ఇద్దరం అదే స్కూలు, అదే సిలబస్, కొత్తది ఏంది లేదు. ఆయన అవుట్డేటెడ్, నేను లేటెస్ట్, గింతే. తెలుగుదేశం కార్యకర్తలు ఏం ఆలోచన చేస్తారు, ఎప్పుడేం చేస్తారో మా ఇద్దరికి బాగా తెలుసు కదా, ఈ పిల్లకాకి తెలిసినా తెలియకపోయినా. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలకు సానుభూతి పరులకు నేను కూడా విజ్ఞప్తి చేస్తాను, ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్టీ రామారావు గారి యొక్క ఘాట్నే ఆడ మాయం చేయాలి నెక్లెస్ రోడ్డు మీద అనుకున్నాడు. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసినప్పుడు ప్రజాస్వామిక ప్రాథమిక హక్కు నిరసన తెలుపుకోవడానికి అవకాశం ఇవ్వనోడు ఈరోజు తెలుగుదేశం పార్టీ సానుభూతి ఓట్ల కోసం అర్రులు చేస్తుండంటే మీరు ఒకవేళ వాళ్ళని మర్చిపోయి క్షమిస్తే పాముకు పాలు పోసినట్టు కాదా? ఈ పాము మిమ్మల్నే కరుస్తుందా లేదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సీఎం గారు, ఇప్పుడు హైడ్రా గురించి కొన్ని అడిగారు. 44 మంది చెరువుల్ని టీఆర్ఎస్ వాళ్ళు కబ్జా చేశారని చెప్తున్నారు. వాటిని కూల్చేటప్పటి నుంచి ఇదే చెప్తున్నారు కానీ కబ్జా చేసిన వాళ్ళ లిస్ట్ ఇవ్వట్లేరు. ఒకటి, ఆ కబ్జాకు కారణమైనటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలనే సిఫార్సు సూచనలు చాలా వచ్చినాయి. కానీ వాళ్ళని ఏం చేయలేకపోవడం వల్ల దాన్ని ఇంకా కంటిన్యూ చేసినట్టు కదా, వాటిని బయట పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? అలాంటి వాటి మీద చర్యలు. మీరు అసంపూర్తి సమాచారంతో ప్రశ్నలు అడుగుతారు. అట్లా పాల్పడ్డ వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది, చెరువులను పునరుద్ధరించడం జరిగింది. ఓవర్ నైట్ అన్నీ జరగవు. ఇప్పుడు చేస్తున్నందుకే ఈ చెరువులన్నిటిని పునరుద్ధరించినందుకే ఈ సమస్యలు వచ్చినాయి. ఏ చెరువులు అయితే కబ్జాలు తొలగించినామో వాటిని పునరుద్ధరించే కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. బతుకమ్మ చెరువు కబ్జాలు తీసేసి వదల్లే, బతుకమ్మ కుంటగా తీర్చిదిద్ది బతుకమ్మ పండుగ చేసినాం. తుమ్మిడి కుంట ఈరోజు ఎట్లా పనులు జరుగుతున్నాయో చూడండి, లేకపోతే సున్నం చెరువు ఎట్లా జరుగుతున్నాయో చూడండి, కుక్కట్పల్లిలో జరుగుతున్న నల్ల చెరువు చూడండి. ఎక్కడెక్కడైతే చెరువులను కబ్జాల నుంచి విముక్తి చేసినామో వాటిని పునరుద్ధరించి ప్రజలకు అంకితం చేస్తున్నాం. నాలాలను కూడా తొలగించి వదులుతలేము. ఇది ఒక దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది 6 నెలల్లోనో 3 నెలల్లోనో పూర్తి అయితే 3000 మందితోని ఒక ఐజీ కాడర్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టి చేసేది పర్మనెంట్ వ్యవస్థ. అందరి మీద కేసులు కట్టినాము. కేసులు కట్టబట్టే కదా వాళ్ళంతా పోయి కేటీఆర్కు కమిషన్లు ఇచ్చి సోషల్ మీడియాలో మా మీద దాడి చేస్తున్నది. మీరు కూడా సహకరించండి. ఏవైతే పునరుద్ధరించినామో వాటిని అప్పుడప్పుడు చూపించండి. వాళ్ళని కూడా కొంచెం ప్రోత్సహించండి. నిన్న పార్కులలో ఆయన ర్యాలీలు తీస్తారు, ఏ ఒక్క దగ్గర వేస్తలేరు. ఈ నిన్నమన ఎక్కడెక్కడైతే కబ్జాలు ఇడిపించారో ఆ కబ్జాలు ఇడిచి బెనిఫిట్ అయినరో కాలనీలలో ప్రజలందరూ బయటకు వచ్చి ర్యాలీలు తీస్తారు, హైదరాబాద్లో మాకు మేలు జరిగిందని.
అవి మాత్రం స్క్రోలింగ్ కూడా వేస్తలేరు. మీ దృష్టికి ఏమొచ్చినా నేను మిమ్మల్ని కూడా నేను నెగటివ్ టోన్ తీసుకుంటలేను, మిమ్మల్ని ఏం విమర్శిస్తలేను. ఇది చాలా ఒక దీర్ఘకాలికంగా చేయాల్సిన పని. 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వానికి కూడా వ్యవస్థలకు కూడా పరిమితులు ఉంటాయి. సమస్యల్ని చూసుకొని ముందుకు వెళ్తూ ఈ ప్రయత్నం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేస్తాం. సీఎం గారు కేటీఆర్ పదే పదే అంటున్నాడు, డ్రగ్స్ మీద నిజంగా తప్పు చేసి ఉంటే శిక్షించవచ్చు కదా, ఈ ప్రభుత్వం ఉంది, మా బామ్మర్ది సేవించాడని పదే పదే సీఎం అంటుంటాడు. నిజంగా ఆధారాలు ఉంటే ఈ ప్రభుత్వం ఉంది, ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నందుకు వచ్చింది సమస్య. శిక్షించడానికి కాదు, కేసులు కట్టిన మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఉంది, మీరే చూడరు. అందరిని పట్టుకొచ్చినాం. అందరిని ఎవరెవరి మీద అయితే కేసులు పెట్టినో దాంట్లో వీళ్ళందరూ ఏంటంటే డ్రగ్స్ అమ్మేవాడికి శిక్ష ఉంది, డ్రగ్స్ సేవించేవాడికి శిక్ష లేదు, సానుభూతి ఉంది. అందుకే బెయిలబుల్ సెక్షన్స్. డ్రంక్ అండ్ డ్రైవ్లో జైలుకు తోలుతుంది, కానీ గంజాయి, కొకైన్, హెరాయిన్ తీసుకుంటే స్టేషన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. చట్టాన్ని సవరించాల్సిన అవసరం ఉంది. నేను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కలిసినప్పుడు నేను వారికి విజ్ఞప్తి చేసిన, చట్టంలో లొసుగు ఏంటంటే కొకైన్, హెరాయిన్ ఇట్లాంటి అత్యంత ప్రమాదకరమైన మాదక ద్రవ్యాలను సేవించిన వాళ్ళను సానుభూతితో చూడాలి, వాళ్ళు బాధితులని ఉంది చట్టంలో.